హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం చికెన్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఎవరు ఏ రెసిపీ చేయబోతున్నారు అని చెప్పేసి మేమైతే డివైడ్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డివైడ్ చేసుకుందాం, తర్వాత ఎవరికి ఏ రెసిపీ వచ్చినట్టయితే దాన్ని ప్రిపేర్ అయితే చేద్దాం. వెరైటీగా ఈ కుకింగ్ ఛాలెంజ్ లో నేను కూడా ఉండబోతున్నా. టేస్ట్ చేసే పర్సన్ బయట నుంచి అయితే రాబోతుండే, ఇక్కడ ఎవరైతే లేరనమాట. సో చూద్దాం ఎవరు విన్ అయితే ఏం కథ అని చెప్పేసి. ఎప్పటిలాగానే 1000 రూపీస్ ప్రైజ్ మనీ కూడా ఉండబోతుంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్ చికెన్ సెక్షన్ ఇది, గ్రీన్ చికెన్ సెక్షన్ ఇది, ఎల్లో చికెన్ సెక్షన్ ఇది. ఎల్లో చికెన్ ఇంతవరకు మేము ఎప్పుడు చెయ్యలేదు, ఎప్పుడు చూడలేదు. ఆ ప్రాసెస్ని ఈరోజు అయితే చేయబోతున్నాం. ఎవడు చేస్తారా ఎల్లో చికెన్ అనుకున్నా? ధైర్యం ఉందా? ధైర్యం ఏదైతే కౌసే ఏం చేస్తావు? ఏమో చేయాలి, చూడాలి. కాదు నాకైతే రెడ్ చికెన్ అయితే నార్మల్ ఉంటుందేమో అనిపిస్తుంది. రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ అనుకుంటున్నా. ఇంకా నువ్వు ఎల్లో కొట్టేసేగా. గ్రీన్ మధ్యలో ఉంది, డిసైడ్ చేసుకున్నాం. ఇవ్వండి రెడ్ ఎల్లో. నువ్వు నిలవడగా ఇంకా మరి మొత్తం పసుపు ఎల్లో కలర్ చేస్తే సరిపోతుంది. ఎల్లో కలర్ చికెన్ టేస్ట్ ఉండాలి, విన్ కావాలి, ఆ గేమ్ స్పిరిట్ కనబడాలి. గెలుస్తావా? గెలుసా? ఎల్లోనే ఫిక్స్ ఆరా? ఫిక్స్. ఇప్పుడైతే మనకు పారదర్శకంగా ఎటువంటి కొట్లాట లేకుండా, ఎటువంటి యుద్ధాలు జరగకుండా, రక్తపాతాలు ఏవి జరగకుండా డైరెక్ట్ గా డిసైడ్ అయితే అయిపోయింది. మేము సామరస్యంగా చర్చించుకొని, నేను రెడ్ కలర్ తీసుకున్నా, వీడు గ్రీన్ కలర్ తీసుకున్నాడు, వీడు ఎల్లో తీసుకున్నాడు. వీడు గ్రీన్ కలర్ ఎందుకు తీసుకోవడం మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. కొద్దిగా తీసుకో మంచిగా. అందుకే గ్రీన్ క్వశ్చన్ సేట్ వచ్చాడు. చెప్పరా? అరే ఎవరిని ఏం చేయమంటావు? నువ్వే చెప్పరా. నాకేం అర్థమైతే అసలు మనం ఇవాళ ఏం చేస్తున్నాం? అది చికెన్, గ్రీన్ చికెన్, రెడ్ చికెన్, ఎల్లో చికెన్. మేము ముగ్గురం ఉన్నాం. నువ్వు ఎవరు ఏం చేయమంటే చేస్తాం. చెప్తాడు రెడ్ ఉన్నా ఎల్లో అంటే గ్రీన్ గ్రీన్. నేను రెడ్ తీసుకున్నా, వాడు రెడ్ అన్నాడు. అంతే గ్రీన్ తొందర అయిపోతుంది. మంచిగా పోయలేదు, కట్టెల పైన అనుకోవాలి. పొయ్యి మీద మంచిగా అవుతారా? టేస్ట్ గెలవచ్చు. సరే పొయ్యి మీద అనుకో. పొయ్యికి నత్తిలు వేయాలి. ఇప్పుడు కూడా మేము అందరం సైలెంట్ నీకు పైప్ కనెక్షన్ లేదుగా? మేము పెట్టుకుంటాం పైప్ కనెక్షన్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి కూరగాయలు రెడ్ చికెన్ చేయబోతుండు గ్యాస్ మీద. డింపియాడ్ వచ్చేసి ఎల్లో చికెన్ చేయబోతుండు గ్యాస్ మీద. నేను వచ్చేసి గ్రీన్ చికెన్ చేయబోతున్నా పొయ్యి మీద. చూద్దాం ఎవరిది మంచిగా అవుతుంది, ఏం కథ అని చెప్పేసి, ఎవరు వినేది అని చెప్పేసి. సో ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తీసుకోర్రా. ఇక నా చికెన్, నా మిరపకాయలు, గ్రీన్ కలర్ ఉన్నాయని నాకు ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే నేను చేయబోయే ఈ గ్రీన్ చికెన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే కడుక్కుంటున్నా. చికెన్ ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. పొయ్యి కూడా ఆల్రెడీ మంటతోనే ఉంది. డైరెక్ట్ ఇప్పుడు పొయ్యి మీద చేస్తాం కాబట్టి కరెక్ట్ టేస్ట్ తీసుకొచ్చి ఎటువంటి ఈ ఛానల్లో విన్ కావాలి. సో ఇప్పుడైతే చికెన్ కడుక్కుందాం. నా రెడ్ చికెన్ ప్రాసెస్ లో అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కున్నా. పోయి వీళ్ళ మా ముగ్గురిట్లలో చూసుకుంటే నాకు ఒకరికి లెగ్ పీస్ వచ్చింది. వాళ్ళ కండి చిన్న ముక్కలే. ఎవరికి వచ్చినా సరే ఎవరైనా తినచ్చు. మేకింగ్ ఛాలెంజ్ అంతే. మేకింగ్ ఛాలెంజ్ మీకు చిన్న ముక్కలు పెడతానే లెగ్ పీస్ తింటా. బుడ ముక్కలు వచ్చినాయి. వాళ్ళు వేసుకుంటారు మీరు. నాలో ముక్కలన్నీ మంచిగా నీళ్ళ కూడా మంచిగా ఉన్నాయి. నాన్నలే అన్ని బొక్కలు వచ్చినాయి. నేను ఓడిపోవాలని కావచ్చు. జింగిడిగా గట్ల వచ్చినాయి. ఇగో ఎక్కడ అక్కడ పెట్టినావు. రెడ్ చికెన్ కాడికి ఇక్కడనే పెట్టినాము, గ్రీన్ కి ఇక్కడనే పెట్టావు. నువ్వు గ్రీన్ పోయినాను. ఎవరైనా సూస్టల్ వచ్చినా కూడా ఇప్పుడు నెక్స్ట్ జడ్జ్ చేయడానికి ఆ లెగ్ పీస్ చూడగానే మంచిగా ఇట్లా కవర్ చేసుకున్నా కాదు. మరి ఇప్పుడు ఇప్పటికే ఈ చికెన్ మళ్ళీ నువ్వే చెప్తావు. మధ్యలో గవేమన్నది. ఏదేమైనా గీన అవుట్ ఫిట్ చూడరు ఒకసారి. అబ్బా సూపర్ అన్న. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. పండు కొత్తకి గుండుకి సిరట
ఇట్లా చెప్పు ఇట్లా రా గట్టగా రా జింగిరాగో చెప్పు ఎట్లా రా ఫాస్ట్ ఫుడ్ ఎట్లా కొడతారు నేనైతే మ్యారినేట్ చేసుకుంటాను ఇక డైరెక్ట్ నా ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది మీదే ఇక చేసుకో. మ్యారేజ్ స్టార్ట్ చేసినావా? మ్యారినేట్ నాది ఏం లేదు, డైరెక్ట్ పొయ్యిలేసడే. పెరుగు పొయ్యి మీద పెట్టుడే. మొదట్లో పెరుగు వేసుకోవాలి. వీళ్ళదానికి నాదానికి అదే తేడా. నానికి ఎక్కువ ప్రాసెస్ లేదు, వీళ్ళదానికి మ్యారినేట్ చేయాలి, ఏమేమో కథ ఉన్నది. ముఖమే పడుతుంది. మన కూరని అయితే స్టార్ట్ చేసేసిండు మ్యారినేట్ చేసుడు. నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. మన కూర కాదు చికెన్ కూర. నీ చికెన్ కూర గజ్జు పోయి తనలాడుతుండే ఇంకా టైంకి భలే ఇదేగా మాకు అందరికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వీడు తయారు చేసేసాడు. మా చెఫ్ ఇవ్వాలి, మా మాస్టర్ చెఫ్ 5 స్టార్ హోటల్ నుంచి పట్టుకొచ్చిన ఇవ్వాలనే. ఓన్లీ ఆనియన్స్ ఫ్రై నీకు అంతే. ఓన్లీ ఆనియన్ ఫ్రై 1000 రూపాయలు తీసుకుంటున్నాడు మా చెఫ్. మీరు ఎక్కడైనా 10,000 ఇచ్చినా కానీ ఇలాంటి మాడిపోయిన ఉల్లిగడ్డలు అయితే మీకు దొరకాయి. నేనేనా ఉడికినా రివ్యూ చేయి. వీడు కాదు బయట చూస్తా ఎవరో కొడుతున్నా వీనికే తెలిసే. జింగిరాడు మాస్టర్ చెఫ్ అంటే వేస్ట్ ఏం మంచిలో మంచిగా తింటుండ్రు మళ్ళా మనకు సమోసాలు వస్తాయి కదా ఉల్లిగడ్డలు, సేమ్ అట్లే ఉంది. అట్లా మన రెడ్ చికెన్కి అయితే రెడ్ కలర్ కావాలి కాబట్టి దానికోసం మన టమాటా జ్యూస్ కావాలి. దానికోసం మనం ఇప్పుడు టమాటా కట్ చేసుకొని మంచిగా జ్యూస్ పట్టి వీళ్ళు వేసుకుంటాను నేను. నిదానికి ఏది ఎల్లో కలర్కి ఏమెత్తావు? అదే సంతరది పొట్టు ఉంటుంది చూసుకో. అదే నువ్వు ఎర్రదానికి ఇక కలర్ చేసుకో. నేను తెచ్చుకున్నా ఆల్రెడీ. నేను తెచ్చుకున్నా అదే పడతామా చేద్దామని చేసుకో. ఇది ఒకసారి పోయి అట్లా చెప్పు మరి. వాళ్ళ ప్రాసెస్ కంటే మన ప్రాసెస్ వచ్చేసి కొద్దిగా చేంజ్ అయితే ఉంది. వాళ్ళు నార్మల్గా ఏం చేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేట్ చేసుకొని తర్వాత దాన్ని కుక్ అయితే వేయాలి. మన దాంట్లో అట్టలేదు, ఫస్టే మనం పొయ్యి మీదకి అయితే ఎక్కియాలన్నమాట. తర్వాత ఇక మారినేట్ ప్రాసెస్ ఏం లేదు, కొద్దిగా పేస్ట్ పట్టుకొని డైరెక్ట్ అలా వేసేసి ఉడకబెట్టుడే ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు వేసి తర్వాత కళ్యామాకు వేసి పీసెస్ వేసి డైరెక్ట్ రోస్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. నా ఎల్లో చికెన్లోకి ఏమేమి వేస్తున్నా అంటే ఈ అల్లం పేస్ట్ వేస్తున్నా, అట్లే చికెన్ మసాలా, బ్లాక్ పెప్పర్, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఈ రెండు వేస్తున్నాం. అట్లే మనకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. నేను మరీ అంత నాకు కనపడుతున్నారా? ఏంది నా 2 చేతులు కాళ్ళు ఈ కాజులు నాకు కావాలి. ఎందుకు బుక్తురు అన్ని ఎవరు బుక్కిరు? అది ఏందా నాలో కూడా వచ్చినాయి కాజులు. ఏడొచ్చినాయి మరి ఉన్నాయి కదా, తీసుకో. గివెందుకు బుక్తురు చెప్పు నువ్వు అయితే చెప్పు. అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నిటిని వేసుకొని మొత్తం మిక్స్ చేసి సైడ్కి అయితే పెడదాం. తర్వాత కింద పడబోతుండే పట్టుకున్నా. ఏం లేదు, సరే సపరేట్ కోరి. సో ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసి మ్యారినేట్ చేసి సైడ్కి అయితే పెడతా. వీళ్ళు వచ్చి మధ్యలో గెలుతురు. పోరి మీ పని మీరు చేసుకో. పోరే డిస్టర్బ్ చేస్తే ఓడిపోతాను. ఎందుకు ఓడిపోతా? నీకు అంటారు కాబట్టి. నేను ఇంతకుముందు చెప్పాను కదా టమాటాలు అది కెచప్ కావాలని మొత్తము. దాంతో పాటు అట్లే మిర్చి కూడా కోసుకుంటున్నా. ఈ రెండు ఒకటేసారి మన ఏమంటారు అవే దాంతో పాటు గ్రైండ్ చేయాలి. మిక్సీ అన్నా కదా గ్రైండ్ అయినా తయారు గ్రైండ్ చేయాలి. అవి 2 కెచప్లు ఉంటాయి. ఇలా వేసుకున్నాం అనుకో రెడ్ కలర్ కాబట్టి దానికోసం అట్లే ఇదేముంది కెచప్, ఇది కూడా కెచప్, టమాటా కెచప్, వెనిగర్. ఇప్పుడు మన ప్రాసెస్ లో ఎల్లిగడ్డలు కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే గ్రీన్ చికెన్ లో మనము ఆ గ్రీన్ కలర్ రానీకి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అదే విధంగా ఎల్లిగడ్డలు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అలాగే మనం కాజు, బాదాం కూడా వేయబోతున్నాం. బాదాం కోతెత్తుకమైంది, కాజు అయితే వేద్దాం. సో ఇప్పుడైతే నేను అన్ని ఎల్లిగడ్డలు అయితే పొట్టు తీసి పెట్టుకుంటున్నా. ఇవన్నీ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని వద్దాం. దానికంటే ముందు పొయ్యి మీకు ఎక్కియాలి. ఇంకా నేను పొయ్యి మీకు ఎక్కిస్తాను. ఈ ఉల్లిగడ్డలు అవి కావాలి ప్రాసెస్. పొయ్యి మీకు ఎందుకు ఎక్కియాలంటే మనకు కళ్యామాకు వచ్చేది ఉంది. కళ్యామాకు వస్తే ఎక్కిద్దామని ఆయన ఇక్కడ ఉంటే చెట్టు పై పట్టుకోదాం. మన చికెన్ మ్యారినేట్ చేసి సైడ్కి అయితే పెట్టేసిన. దానిలోకి ఇంకా వేసే ఐటమ్స్ చాలానే ఉన్నాయి. దానిలో పాటుగా ఏమేమి ఉన్నాయంటే ఎండు కొబ్బరి తురుము, అలాగే ఈ కాజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని పెంక మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ వాటిని మిక్సీ పట్టాలి. సో చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వీటిని వేయించిన తర్వాత మిక్సీ దగ్గరికి అయితే పోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి సాజీరా పౌడర్ అయితే కావాలి. మన దగ్గర పౌడర్ అయితే లేదు కాబట్టి సాజీరా ఉంది. దీని అయితే మంచిగా వేసుకొని దంచుకొని పౌడర్ అయితే అలా వేసుకుంటా.
డైరెక్ట్ అట్లయితే దంచడానికి దంచుకొని వేసుకుంటా నేను. మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉండాలి. ఫ్లేవర్ రాదు. మొత్తం కాంప్రమైజ్ అయితే కదా ఏడా ఏడా గాను అస్సలకే. నేను ఉడగొట్టడానికి నేను వచ్చాను రా. ఈ ఫ్రైడ్ హ్యాండ్స్ దేనికోసం అని అంటే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇవి అయితే. ఇప్పుడైతే ఇవి అయితే వేసుకుంటున్నాం మంచిగా. డైరెక్ట్ వేసిన మిక్స్ పట్టుకోవాలి. ఏ చెప్పు ఏంటి క్యా చెప్పంటున్నావు చెప్పు చెప్పు ఏ చెప్పురా. ఏమన్నా నువ్వు చెప్పాలి. చెప్పడానికి నాకుతారా? ఫ్రైడ్ ఆనియన్స్ డైరెక్ట్ వేసిండు. నాకు అందరా ఏం చెప్పురా? ఉల్లిగడ్డలు చెప్పు. ఇగో చక్కగా అడగలే. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ చికెన్? చికెన్ దగ్గర ట్రైనింగ్ ఇదేనా? ట్రైనింగ్ ఒకసారి మా చెఫ్ గారికి ఇగో నాకు నేర్పించిన చెఫ్ గారికి బహుమతి. పచ్చిమిర్చి మసాలా అంటున్నట్టుంది అంతా. నాకు వాడి గిన్నెడు ఫ్రై ఆనియన్స్ వేసిండు మిగిలిన లాస్ట్ కు. ఆల్రెడీ రెడ్ చికెన్ కూడా వేసేసుకుండు కాబట్టి ఇది ఇక గ్రీన్ చికెన్ ఎల్లో చికెన్ కి ఇది మొత్తం రుద్దుతాడు ఆయన మొత్తం. అప్పటి తినుకుంటూ ఇగో ఇట్లనా పాయింట్ మంచిగా ఉందిరా రుద్దుతుండు. పాయింట్ ఇది మరి. అది పాయింట్ కాదు, అది లేడీస్ వేసుకుంటది పాయింట్. అట్లా ఉండదు ఎంత తెలుసారా? అంతే. ఏమన్నా అంటే 1000 రూపాయలు మన 400 టైర్ వేసుకుంటా అన్న అంటారు. 400 1000 రూపాయలు. అరే తేజ ఒకసారి ఇట్రా. మనము మిక్సీ పట్టుకుంటామని చెప్తాం ఈ టమాటాలు పచ్చిమిర్చి అట్లా. ఇగో ఇది వెరైటీ టేస్ట్ గురించి వీళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి. ఇవి కూడా వేసుకుంటున్నా కాజు. ఇవి తినడానికి కాదు పొడుతానే ఇది జ్యూస్ పట్టి తర్వాత ఇప్పుడైతే గరం మసాలా ఒకటి, జీరా పౌడర్. ఇంతకుముందు సాజీరా పౌడర్ వేసిన మొత్తం దంచి. ఇది జీరా పౌడర్, అవి వేరే తెలుసా? తెలుసు. అట్లా ఇగో మిర్చి పౌడర్, ఇంకోటి ఉప్పు కావాలి నాకు. ఈ 4 అయితే ఇప్పుడు వేసుకుంటున్నా. తర్వాతనైతే జ్యూస్ పట్టుకున్నాక ఈ జ్యూస్ని కూడా వేసుకొని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టాడు. నా ప్రాసెస్ అయితే అయిపోతుంది. దానికి అల్ప మరి దానికి చూడరు ఎట్లున్నది. ఇగో అదేగంటే పోసిపోయి అంతే బూజు పట్టినట్టున్నది. వేసుకొని కలుపుకుంటా. లుకింగ్ మార్క్స్ ఉంటే మాత్రం పోయినట్టే గిట్లుంటే. లుకింగ్ మార్క్స్ గీడుండే అక్కడ ఉంటాయి. చెప్పురా తర్వాత వాట్ ఇస్ దిస్? This is red chicken. చెప్పు. How is it possible? This gas మీద వండుడింగ్ is possible. బిర్యానీ చేసినట్టు కాదని చెప్పు. తెలుగులో చెప్పు. బిర్యానీ చేసినట్టు కాదు అది. This is making is green chicken, red chicken. దాని జమీన్ ఆస్మాన్ పరాకు ఉంటది. అను దాని దీనికి జన్మింగ్ జమ్మూ కాశ్మీర్ పౌడర్ ఉంటుంది అట. నీ ఎల్ల కలర్ ఆపై చేస్తారా? అవుతుంది. పసుపు బాగా చెప్తా. పౌడర్ అగ్గిట్లాగో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒకటే ఉంది. ఇగో తిన్నారు మరి. నేను చూపెడతా. ఇక ఒకసారి చూడ్రి. ఇక ఈ జేబులోకి వెళ్ళి కాదు చూడు ఏం పెట్టుకోడు. తీరా పెట్టినావు దొంగతనం చేసుకోవచ్చుడు. ఉన్నారు ఇంకా పైసలు ఏం లేవు. పైసలునే సో మనోళ్ళు వచ్చేసి అక్కడ ఇంకా మ్యారినేట్ ప్రాసెస్ మీదే ఉన్నారు. మనకు ప్రాసెస్ వేరే ఉంటుందని చెప్పినా కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ చికెన్ పీస్ వేస్తున్నాను. ఇంత ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కళ్యామాగ వేసిన ఇప్పుడు డైరెక్ట్ చికెన్ పీసెస్ కొద్దిగా రోస్ట్ లెక్క కావాలన్నమాట. కూరగాయనికి ఇంతకుముందు లెగ్ పీస్ వచ్చింది అని ఎగిరింది కదా. నా దాంట్లో వెరైటీగా గుండెకాయ వచ్చింది.
కూర రే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటిది గుండెకాయ ఇచ్చేయచ్చు లెగ్ పీస్ తీసుకోవచ్చు అదొద్దు నేను గుండెకాయ నువ్వు వచ్చుకో నాకు అద్దు ఎట్లా ఫ్రై అవుతుందో మస్తు అవుతుంది. నాకు ఈరన్న గుండెకాయ తింటా నువ్వు వేరే ఏదైనా పీస్ ఇస్తా అంటే ఇస్తా వేరే నీ దగ్గర ఉన్న చికెన్ నా దగ్గర ఉంది మెత్త పీస్ ఏదని ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండాలి మంచి లెగ్ పీస్ సరే, నేను కూడా నా ఇంట్లో తోలు తోలియాలా తోలే తోలేడికి వచ్చిందిరా తోలికి వచ్చింది మీది తోలు కానీ చెప్పు కానీ కీపర్ తోలు చెప్పు అండు రాదు తోలు ఇరానికి మనకి తెలియదు చికెన్ తోలు తెలియదు ఏదేమైనా మస్తు అవుతుంది కదా మొత్తం రోస్ట్ అయింది పీస్ ఒకసారి చూపిస్తా దగ్గరికి చూడండి ఎట్లా మొత్తం రోస్ట్ అయిపోయింది మాకు కూడా చూపెట్టు. చేయి పెట్టకు రా టేస్ట్ లేదంటారా ఆయన నీకు ఈ గ్రీన్ చికెన్ లెక్క లేదు మొత్తం కర్రీ చికెన్ ఏదో నేను పొయ్యి బంద్ చేసినా కానీ మాడుతుంది చూసినా నువ్వు ఎల్లో చికెన్ కాదు నీకు ఇది ఏదు వెయ్యాలి కర్రీ ఏదేనా మరి లాస్ట్ వరకు గ్రీన్ అయితే సరిపోతుంది ఇక. మీరు అటు ఓర్రా మీరు చేసుకపోర్రా మీకు ఏం పని లేదా మాకు పని ఉంది. ఓరు మరి మాది కలుపుకున్నాం నేను ఏదో ఒక గుండెకాయ వచ్చిందని చెప్తాం అనుకో మొత్తం ఉరికొచ్చి కూర్చున్నారు ఇక్కడ గుండెకాయ ఇస్తా అంటే ఇక అరే డింపిగా నీది ఎల్లో చికెన్ కదా ఇగో ఎల్లో చికెన్ నేనేం చేయాలి సో వీళ్ళిద్దరు ఎల్లో చికెన్ అంటే కాబట్టి వీళ్ళిద్దరు వేస్ట్ గ్రీన్ చికెన్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు అయిపోయింది కదా మీది. అవుతుంది నేను అయిపోయింది తేజ సార్ ఇట్రా సార్ చెప్పు సార్ ఇప్పుడు ఎవరిది బెస్ట్ ఇలా రెడ్ చికెన్ అంటే నేను ఒక్కడిని వాడు కాదు మరి డిసిషన్ ఇచ్చేది మరి వాడు మనకు సజెషన్ చెప్ప నీకు అంతే కోచ్ కోచ్ అప్పుడే సజెషన్ ఇచ్చిండు నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి నీకు. ఆడు వాటికి అంటాడు పుట్టిగా నిజమన్నా పెరుగుదేరా పౌడర్లు అయితే వేసుకున్నావు ఒకటి జీరా పౌడర్ను ఇంకోటి గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి కారం పొడును ఉప్పు ఈ రెండుతో పాటు స్పెషల్గా ఇది వెనిగర్ ఇది ఎక్కువ వేయ కొంచెమే ఎత్తా ఏంటంటే రెడ్ చికెన్లో వెనిగర్ ఖచ్చితంగా కావాలి కంపల్సరీ అందుకోసం మనం ఒక మూతన 2 మూతలు ఎత్తకంతే ఎక్కువ వేయ ఇవి వేసి మంచిగా కలుపుకొని పెట్టుకుంటా నెక్స్ట్ ఇవైతే పట్టించుకొని వచ్చి దీంట్లో వేసుకొని అప్పుడు డైరెక్ట్గా పోయి అంటే పెట్టి ఇక ఏం వేసుడు ఉండదు ఇక డైరెక్ట్ కలుపుడే డైరెక్ట్ రెడ్ చికెన్ అయిపోతుంది మనకి సో ఇప్పుడైతే ఇవన్నీ మాకు గ్రైండింగ్ అయితే చేసుకోవాలి కూరగాయలు వచ్చేసి టమాటా మిరపకాయలు కాజు అంతే ఉన్నాయి డింపియాని కూడా చాలా తక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి అందరికంటే ఎక్కువ ఐటమ్స్ నాయే ఉన్నాయి ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పెట్టి ఒక పేస్ట్ అయితే వేసుకొని రావాలి నాకు ఇక్కడ నుంచే గ్రీన్ కలర్ రాబోతుంది ఆల్రెడీ వీడు చికెన్ కలుపుకుంటే వీళ్ళు ఎల్లో కలర్ అయిపోయింది ఆల్రెడీ వీళ్ళు రెడ్ కలర్ అయిపోయింది నాది ఇంకా గ్రీన్ కలర్ కాలే ఇది వేసిన తర్వాత గ్రీన్ కలర్ అవుతుంది ఇంక ఇందులోకి నాకు పుదీనా కూడా కావాలి అక్కడ మనం గ్రైండ్ చేసే దగ్గరనే పుదీనా ఉంటుంది పుదీనా తీసుకొని మొత్తం గ్రైండ్ చేస్తే గ్రీన్ కలర్ పేస్ట్ అయితే నాకు రెడీ అవుతుంది దాంతో గ్రీన్ చికెన్ అయితే వేస్తాను మీరు ఏంద్రా నీకు ఇంతేనారా ఇంతే రెండే నాయి కూడా ఇంతే. వేసుకుంటే అయిపోతుంది ఇవరాక నా గ్రీన్ చికెన్లో ఒక చిన్న వెలిత అయితే ఉండే పుదీనా లేదు అని చెప్పేసి ఇక్కడ మన వర్క్షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత పుదీనా కూడా అరేంజ్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తున్నాయి ఇక గ్రీన్ కలర్ అయిపోయినట్టే మనది గ్రీన్ చికెన్ గ్రీన్ కలర్ రెడ్ చికెన్ రెడ్ కలర్ ఇట్లు ఉడుకుతుంది ఎవరు ఇలా వానొస్తుంది ఏంది ఇంతకుముందు సినుకులు పడ్డాయి మొత్తం వానమోగులు అయింది వానొస్తే మాత్రం బిస్కెట్ అయిపోతుంది వీడియో మధ్యాహ్నం పట్టుకొని ఉరికి రావాలి అన్ని మన గుడిసెలకు ఇక కప్పులు మంచికోడిగా మంచుకోటేడా నాకు 2 కావాలి నాకు 2 నేను తెచ్చుకుంటా 2 ఎందుకురా 2 కావాలి టమాటాలకు ఇదే మిక్స్ అయితే పట్టుకొని వచ్చాము గ్రైండ్ చేసుకొని వచ్చాము ఇవన్నీ పేస్ట్లు ఇక వాళ్ళు వేసుకొని నేనైతే డైరెక్ట్ అంట పెట్టుకున్నాడు ఇక అంటే నేను అంట పెట్టుకున్నాడు కాదు నేను అంట పెట్టుకున్నా గ్యాస్ అంట పెట్టి కుక్ చేసిడే ఏం పోసులు లేదు డైరెక్ట్ అదే కుక్ అవుతుంది తర్వాత దించుకొని ఇక తిని సర్వే అవడే దీంతో
అలా అవుతుంది కదా లాస్ట్ ఆయనది ఒకటే. ఆయనది ఫస్ట్ పరంపరమైంది, దాన్ని మళ్ళా పట్టుకుంటున్నాయి. అయినారా చలో మొత్తానికి నాది కూడా పొయ్యి ముట్టించేసిన. పీసులు అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. మన గ్రీన్ మిక్చర్ పేస్ట్ మొత్తం ఇందులో వేసి ఉడకబెడితే గ్రీన్ చికెన్ రెడీ. రెడ్ చికెన్ ఇదేమంటారు అరప్ప టమాటా ఒకసారి కలుపుకొని డైరెక్ట్ గ్యాస్ అంట పెడితే అయిపోతుంది. కుక్ మస్తు అడుగుతున్నది ఇక టిఫీ. అరే తేదా ఇప్పుడు ఒకసారి రా ఇట్రా టేస్ట్ ఇట్రా. ఫస్ట్ మంచి లేదంటావు ఏమున్నా టేస్ట్ అయితే మసాలా మసాలా అవుతుంది మొత్తం. ఇంకా నేనేం పెట్టలే. నువ్వు ఎంత చేసినా నేను చెప్పినా అంటే వేస్ట్ నాకురా నేను చెప్పినా అంటే వేస్ట్ అని చెప్పు. నాకని నేను చెప్పినా అంటే వేస్ట్ అని చెప్పు. మంచిగా నాకురా. ఎట్లనే అరే ఎట్లా మసాలా లేదా వెరైటీగా అండికా అంటే పెట్టలే మనం ఏదో డిఫరెంట్ అంటే తీయగా వస్తుందా ఇలా అంటే ఓడిపోయేటట్టు కొడుతుంది. ఎంత చేసినా వేస్ట్. నేను చెప్పినా అంటే అయిపోయా ఓడిపోతారు పక్క. వీళ్ళతో కానీ నేను డైరెక్ట్ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఒకసారి దాన్ని అడుగుపోతే ఇదే గ్యాప్ లో నాది కూడా ఒకసారి టేస్ట్ ఉంటుంది. నాకు పెట్టారు. నీ పొయ్యి మీద ఆల్రెడీ ఉడుకుతుంది, అందుకే టేస్ట్ మంచిగా ఉంటుంది. నువ్వు కూడా ఉడకబెట్టావు తీసుకో. ఎక్స్ప్లెయిన్ వచ్చింది సాలిగా. ఏం మంచిలే అన్నప్పుడే అర్థమైంది. 1000 వేసుకోపోతాడు ఏంది వీనికి ఆల్రెడీ ఇచ్చిన గిక్కొని నాకుతున్నాడు మంచిగా. ఇంకా పేస్ట్ వల్లే పేస్ట్ పడ్డానికి అసలు మజా వస్తుంది. టేస్ట్ పడక ఫెయిల్ అవుతుంది. సరే చూసుకుందాం ఈసారి. నేను వచ్చినా అంటే చూడు ఎట్లున్నాడు సప్లై అట్లుండు అట్లా ఉండే అంటే నేను గెలుతా ఓడిపోతావు పేస్ట్ కోడిగా బుక్కి ఉల్లకాయలు వెళ్తే చూసిన అట్లే ఉంది. మీ అయితే చూడడానికి భలే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టిన పేస్ట్ ని చికెన్ ముక్కలకు పట్టించేసి అలాగే పెరిగేసి ఇక పొయ్యి మీద పెట్టేసుడే స్టార్ట్ చేసేస్తాను. నేను కూడా దీన్ని మిక్స్ చేద్దాం ఫస్ట్. మన చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా పెరుగు ఇలా కలిపి పెట్టినాగా అట్లే నూనె వేయలేదు. ఆ నూనెని నార్మల్గా కాకుండా గరం చేసేయాలి. నూనె నెయ్యి రెండింటిని గరం చేసి తర్వాత మన చికెన్ ముక్కలకు పట్టియాలి. సో ఆ ప్రాసెస్ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని అయితే చేస్తాం. సో మొత్తానికి అయితే రెడ్ చికెన్, ఎల్లో చికెన్, గ్రీన్ చికెన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ప్రిపేర్ అయితే ఇక్కడ అయిపోయింది. మీకు అనిపిస్తుంది కావచ్చు ఆల్రెడీ మేము ఎవరెవరం ఏం తయారు చేసినామని చెప్పేసి మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనకు తెలియని ఒక అన్నోన్ పర్సన్ అయితే తీసుకొని వద్దాం. అతనికి ఐడియా ఉండదు కదా ఎవరు ప్రిపేర్ చేసిరని చెప్పేసి. డైరెక్ట్ టేస్ట్ చేస్తాడు, ఏది బాగుందని చెప్పేసి జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాడు అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా పర్సన్ అయితే తీసుకొద్దామా? సో మొత్తానికి అయితే మనకు కావాల్సిన పర్సన్ అయితే వచ్చేసిండు. అరే ఎవరేం ప్రిపేర్ చేసారు అనుకుంటున్నావు? నీ అందాతో చెప్పు. నాకు అంత ఐడియా తెలియదు. ఇక మేము ముగ్గురమే తయారు చేసినాం. ముగ్గురమే నీకు ఐడియాతో చెప్పు. ఇదే చేసారు, ఇదే చేసారు, ఇదే చేసారు. అంటే నేను అందరూ కొద్ది ఇట్లా అది మరి ఇది ఎవరు చేసారు అనుకుంటున్నారా? నువ్వు చేసినావు అనుకుంటున్నా. ఇది చేస్తున్నా అనుకుంటున్నా. ఇది ఓకే, మీకు అర్థమైపోయింది కదా. రెడ్ చికెన్ నేను, గ్రీన్ చికెన్ డింపిగాడు, ఎల్లో చికెన్ కురాన్ అయితే చేసిన అనుకుంటున్నాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి
ఏది మంచిగా ఉందో చెప్తాడు ఇక ఒక్కొక్కటి టేస్ట్ చేసే ఇక కమా. ఇప్పుడు రెడ్ చికెన్ అయితే టేస్ట్ చేస్తుండో మరి చూద్దాం. ఏ లీలట బీర్ ఒకటి తినగా నీళ్ళు అట్లయితే ఇంకో టేస్ట్ వెళ్తుంది మంచిగా. మళ్ళీ ఆయన తోడిపోతే కొన్ని నీళ్ళు ఆగి మళ్ళీ తర్వాత ఇంకోటి టేస్ట్ చేయి. ఎట్లుంది? బాగుంది. ఏమన్నా ఉప్పు పడుతుందా, కారం పడుతుందా, ముక్కు ఉడుకుతుందా అట్లేమన్నా? రెండిట్లో ఏది మంచిగా ఉంది? ఏదైనా మసాలా ఎక్కువ అయింది. నీకు ఏది మంచిగా అనిపిస్తుంది? అది కూడా తిన్నాక చెప్తా. 3 తిన్నాక చెప్తా. ఈ రెండిట్లలో అంటే రెడ్ చికెన్ బెస్ట్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఎల్లో చికెన్ అయితే టేస్ట్ కాబోతుంది. మరి అది రెండింటిని బీట్ చేస్తుందా లేకపోతే ఓడిపోతుందా చూద్దాం ఇక. ఎల్లో చికెన్ అద్భుతంగా ఉంది. ఇంకా మూడిట్లో లేదు మంచిగా ఉందా? ఎల్లో చికెన్ మంచిగా ఉంది. నీకు ఇదే నచ్చిందా? ఇదే నచ్చింది. అవి రెండు నచ్చలేగా? అది ఎవరు అనుకుంటున్నావు? అది నీదే అనుకున్నా. రెడ్ చికెన్ నాదంటే గారా? నీదే రెడ్ చికెన్ నీదే అనుకున్నా. ఇది ఎవరు అనుకుంటున్నావు? ఇది ఆయన అనుకున్నా. నిన్ను ఇచ్చేస్తున్నావు ఇప్పుడు ఇక? నేను అయితే బాగుంది. ఎవరు చేసినా మనకు అంత ఐడియా తెలియదు. నాకు సంబంధం లేదు, ఎవరన్నా చేసుకోర్రి. ఎల్లో చికెన్ మంచిగా ఉంది అంతేగా? అంతే. చాలా చాలా ఇస్తే తినే వెళ్ళిపోతాయి. సో మొత్తానికి అయితే క్లియర్ కట్ విన్నర్ వచ్చేసి మీకు తెలుసా ఆల్రెడీ ఎల్లో చికెన్ ఎవరు చేసిర్రు. దారా రే మన చెప్పు అవార్డు ప్రదర్శిస్తాడు దారా. నువ్వు ఒకసారి తినరా. వాడు తిన్నాడు ఆల్రెడీ అప్పటి నుంచి. ఎల్లో చికెన్ మార్కులు పడ్డాయిరా. ఆడనికి ఎగురుతుండ్రా ఎల్లో చికెన్ ఇడేసింది. నేను చేసిన సో మొత్తానికి క్లియర్ విన్నర్ వచ్చేసి మంచిగా ఉండే కదా మనది కూడా. అందుకే ఇట్లా ప్రిపేర్ చేసినప్పుడు ఎవరైతే ఉండరో వాళ్ళని తీసుకొస్తే అప్పుడు జెన్యున్ రివ్యూ అయితే వస్తుంది అనమాట. మనవాడు వచ్చింది కాబట్టి ఎవరు చేసిన సంబంధం లేదు, నాకు టేస్ట్ తోటి సంబంధం అని చెప్పేసి డైరెక్ట్ చెప్పిండు. ఎల్లో చికెన్ అయితే గెలిచింది. అలా అసలు సైడ్ సైడ్ పెట్టిండు. చాలా లేదురా. సో ఇప్పుడైతే వీటిని వేస్ట్ చేయకుండా ఇక్కడైతే చిన్న ఒక పార్టీ లాగా ప్యాలాలు అయితే కలుపుకొని తింటాం. ఇక్కడికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. డింపారే నీకు 1000 రూపాయలు కావాలిగా? తర్వాత ఇస్తా. లేవు తర్వాత ఇస్తా వీనికి. ఫుటేజ్ పెడతా లేకపోలేదు. అరే గుర్తు చేసి తీసుకుంటా దగ్గరికి వెళ్ళి. సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. అరే నువ్వు కంపల్సరీ తీసుకో నా దగ్గరికి వెళ్ళి. ఆ ఫుటేజ్ యాడ్ చేస్తా మీకు తర్వాత.